హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చర్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బనానా జ్యూస్. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్లో ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వల్ల కంటికి కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు క్యారెట్ లో ఉన్నాయి. చాలా హెల్దీగా అండ్ టేస్టీగా క్యారెట్ బనానా జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 క్యారెట్లు తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత పీల్ ఆఫ్ చేయాలి. ఇలా వీటిపైనే తొక్కనంతా తీసి తర్వాత వీటిపైనే తొడిమలను కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు చల్లటి నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఎక్కడ పలుగులు అనేది లేకోకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఇలా స్టైనర్ని పెట్టి ఈ క్యారెట్ జ్యూస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే క్యారెట్ జ్యూస్ అనేది బాగా ఫిల్టర్ అవుతుంది. ఈ క్యారెట్ పేస్ట్ని వేస్ట్గా పడేయకోకుండా ఫేస్కి స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ పేస్ట్లోకి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని అంత బాగా కలుపుకొని ఫేస్కి స్క్రబ్బింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఫేస్ కూడా గ్లో వస్తుంది. మీరు ఒకవేళ క్యారెట్ జ్యూస్ తాగాలనుకుంటే ఇలా ఫిల్టర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్లోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ పంచదార కానీ, పంచదార వద్దనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ తేనె కానీ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్లోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ క్యారెట్ జ్యూస్ వేసుకొని తాగేయచ్చు. మనం క్యారెట్ బనానా జ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీనికోసం 2 అరటి పండ్లను తీసుకొని వీటిపైన తొక్కను తీసేయాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అరటి పండ్లను కట్ చేసి తీసుకోవాలి. అరటి పండ్ల పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాక తర్వాత ఒక గ్లాస్లోకి 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న క్యారెట్ బనానా జ్యూస్ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బనానా జ్యూస్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ క్యారెట్ బనానా జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.